చెక్ బౌన్స్ కేసులో దర్శక నిర్మాత జీవిత రాజశేఖర్ కు ఊరట లభించింది. జీవితపై ఉన్న కేసు కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ఎవడైతే నాకెంటి చిత్ర నిర్మాత సామర్ చంద్రశేఖర్ రెడ్డి 2014లో జీవిత రాజశేఖర్ పై చెక్ బౌన్స్ కింద కేసు పెట్టారు. దీనిపై 2014 నవంబర్లో జీవిత రాజశేఖర్ కు 25 లక్షల రూపాయలు చెల్లించడం సహా 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎర్రమంజిలి కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసుపై జీవిత అప్పీలు చేయగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కేసు కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. చేయని తప్పుకు అనవసరంగా కోర్టు మెట్లెక్కించారన్న జీవిత ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రొడ్యూసర్ సామా చంద్రశేఖర్ రెడ్డి గారని ఆయనేమో సినిమా ఫర్దర్గా ఇంకా నేను ఇన్వెస్ట్ చేయలేను, అతను రిఫ్యూజ్ చేశాడు సంతకాలు అవి పెట్టడానికి. నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చేయండి అని అంటే ఇప్పుడు నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి ఆ సినిమా కంప్లీట్ చేసాం. దేవుడి దేవాల సినిమా పెద్ద హిట్ అయింది, పేరు వాళ్ళకే వచ్చింది, బ్యానర్ వాళ్ళదే, ప్రొడ్యూసర్స్గా వాళ్ళు గొప్పగా బయటంతా చెప్పుకున్నారు. 21,75,000 అని చెప్పి ఆ చెక్స్ అన్ని బౌన్స్ చేసి మాకు ఇవ్వాల్సిన డబ్బులు అది అని వాళ్ళు కేసు ఫైల్ చేశారు. సో ఈ కేసులో జెన్యూన్గా నేను ఫైట్ చేయాలనుకున్నా, చేసా. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నవంబర్కి 1 year ఇవాళ ఆ కేసు మేము గెలిచాము.